హై ప్రైజ్ ది లార్డ్. నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ద స్క్రిప్చర్ టుగెదర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి మరి తెరవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసి అయినా చదవవలసిందిగా కోరుచున్నాను. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకిచ్చిన ఆజ్ఞను మీరెరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొనిన ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధతయందును ఘనతయందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుషుని ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. అలాగుననే మాసిదోనియా యందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందచుండవలెననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువలేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుటయందును మీ చేతులతో పనిచేయుటయందును ఆశ కలిగి ఉండవలెననియు మిమ్మును హెచ్చరించుచున్నాను. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిరీక్షించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదము. కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. దేవుడిచ్చిన వాక్యము దీవించును గాక. ఆమెన్.